హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ బీర్బల్ తెలివి. అక్బర్ చక్రవర్తికి కథలంటే చాలా ఇష్టం. రోజు రాజదర్బార్లో రకరకాల కథలు చెప్పించుకుని చాలా ఓపిగ్గా వినేవాడు. అయితే కొన్నిసార్లు కథ త్వరగా ముగించడం అక్బర్కు నచ్చేది కాదు. దాంతో ఇంకా ఇంకా అని అడుగుతూ ఉండేవాడు. ప్రభు, కథ పూర్తయిందని చెబితే కోపగిచ్చుకునేవాడు. ఓ రోజు ఇక చాలు అనే వరకు కథ చెప్పగలిగేవారు ఎవరైనా ఉంటే 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అది విని చాలామంది వచ్చి అక్బర్కు కథ చెప్పడానికి ప్రయత్నించారు. కొందరైతే కొన్ని రోజుల పాటు కథ చెప్పి మెప్పించినా అక్బర్ చివరకు ఇంకా ఇంకా అనేవాడు. దాంతో ఇక లాభం లేదనుకుని ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారు. ఒకరోజు సభలో ఉన్న బీర్బల్ పైన అక్బర్ దృష్టి పడింది. రాజు అడిగిన వెంటనే బీర్బల్ కథ చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యంలో ఓ ఊరు. ఆ ఊరిలో పెద్ద చెరువు. దాని ఒడ్డునే భారీ వృక్షం. చెరువులో చాలా కొంగలుండేవి. అందులోంచి ఒకటి ఎగురుకుంటూ వచ్చి చెట్టు మీద వాలింది. తర్వాత కాసేపటికి ఇంకొక కొంగ వచ్చి చెట్టుపైన వాలింది. ఆ తర్వాత ఇంకోటి, ఇంకాసేపటికి మరొకటి. ఇలా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు. విని విని విసుగు రావడం వల్ల అక్బర్ కోపంతో ఇక చాలు అని గట్టిగా అరిచాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు. బీర్బల్ గెలిచినట్లు ప్రకటించిన అక్బర్ హామీ మేరకు 1000 బంగారు నాణేలు ఇచ్చి సత్కరించాడు. ఆ తరువాత ఇంకెప్పుడూ కథల కోసం కాలాన్ని వృధా చేయలేదాయన. ఆ సమయాన్ని ప్రజల సమస్యల పరిష్కారం కోసం వెచ్చించాడు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.